స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన మాట, ఆ యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును అని. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక అంటే కీర్తనలు 129 కీర్తన 8వ వచనం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, అది కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే దానికి మన వంతు ప్రయాస ఎంతో ఉంటుంది. ఇదిగో నేను నుంచున్న ఈ వాహనం చూడండి. ఈ వాహనం ఆశీర్వదించబడింది అంటే దీనికి కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది ఒక వ్యక్తి కొనుక్కొని దీని మీద తిరుగుతున్నాడు అంటే ఆశీర్వదించబడిన వాడు. అలాగే దేవుని వాక్యం అనే వాహనమును, దేవుని వాక్యం అనే ఆహారమును పొందుకొని దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదమును పొందుకొని దేవుని కొరకు నువ్వు బ్రతికే నిజమైన ఆశీర్వాదం. ఇహమందు ఉండే ఆశీర్వాదం అది తాత్కాలికమండి. దేవుని ద్వారా పొందుకునేది పరలోకమందును ఇహమందును నీకు రెండింతల మేలు చేసే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తించాలని మనసారా కోరుకుంటూ కీర్తనల గ్రంథం 129 కీర్తన మనసారా ధ్యానించు. అనేక వాగ్దానాలు ఉన్నాయి, వాటన్నిటిని స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ప్రభు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్.